వారిలో గల ప్రసిద్ధ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పలు దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం ఉదయం వైభవంగా జరుగుతుందని కమిటీ సభ్యులు చిన్నారావు, మహేష్, అప్పలరాజు, రాంబాబు, సాధురావు, బాబు, సన్నిబాబు, వెంకట్రావు, వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ మేరకు ఆలయంలో శనివారం నుండి ప్రత్యేక పూజలు, హోమాలు, జపాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు ఉపాలయాలు ఫస్ట్ మహాగణపతి, తర్వాత కామాక్షి అమ్మవారు, తర్వాత ఏకాంబేశ్వర స్వామివారు, అలాగే గోవిందమాంబవారు, నందీశ్వర స్వామి, అభయ ఆంజనేయ స్వామివారు, సిద్ధయ్య స్వామివారు మనం రేపు 4వ తేదీ ఉదయం 10:57 విగ్రహ ప్రతిష్టలు చేస్తున్నాం. అయిన తర్వాత మనకి అన్న సమారాధన కూడా ఒక 1500 మంది వరకు అన్న సమారాధన కూడా చేయించుకుంటాం. అలాగే గ్రామ పెద్దల ద్వారా, అలా భక్తుల సహాయ సహకారాలతో, అలా మా కమిటీ సభ్యుల సహకారాలతో చేసుకుంటున్నాం. అందు గురించి మేము ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజుల నుంచి శ్రమించి, అలా మా సంఘ సభ్యులు అందరూ వచ్చి శ్రమించి చేస్తున్నామండి. అందరికీ కూడా ధన్యవాదాలు. గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. శ్రీ మాతా గోవిందమాంబాదేవి నమః. జై విశ్వకర్మ. చిన్నముషిడివాడ గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబా సమేత విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం ఎంతో కాలంగా నిర్మాణం చేసి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలన్నీ కూడా సభ్యులు, మా కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహించడం జరుగుతున్నది. అదే విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఈ యొక్క ఆలయాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉపదేవతల కింద శ్రీ మహాగణపతి, శ్రీ కంచి కామాక్షి అమ్మవారు, శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారు, సిద్ధమూర్తి, అభయాంజనేయ స్వామివారుల విగ్రహ ప్రతిష్టాపన గావించి శ్రీ వీరబ్రహ్మేంద్ర పంచాయతన క్షేత్రంగా ఈ యొక్క క్షేత్రం పరిగణిల్లబడుతుంది. అలానే ఈ యొక్క కార్యక్రమమునకు సంఘ సభ్యులు, చిన్నముషిడివాడ గ్రామం విశ్వబ్రాహ్మణ సేవా సంఘ సభ్యులందరూ కూడా ఆధ్వర్యంలో గత రోజు నుంచి 3 రోజుల వరకు కూడా త్రయాన్నిక దీక్షతో ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని కడురమ్యంగా, నేత్రపూర్వకంగా, చాలా వైభవంగా, భక్తి శ్రద్ధలతో ఆ దంపతులందరూ కూడా ఆచరిస్తున్నారు. మరి అలానే ముందు కూడా ఈ యొక్క ఆలయం దినదిన ప్రవర్ధమానమై కోరిన వారికి కోరికలు తీర్చే కొంగు బంగారమై శ్రీ కాలజ్ఞాన రచయిత శ్రీమద్ గోవిందమాంబా సమేత విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అనుగ్రహ శుభాశీస్సులతో ఎల్లవేళలా కూడా ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగజేయాలని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, అలానే ఈ యొక్క ఆలయంలో ప్రతిష్ఠింపజేసేటువంటి విగ్రహాలు తొలితగా మహాగణపతి, తదుపరి ఏకాంబరేశ్వర స్వామివారు, శ్రీ కామాక్షి జగన్మాత, సిద్ధయ్య స్వామివారు, గోవిందమాంబ అమ్మవారు, నందీశ్వర స్వామివారు, అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం చేపట్టి ఉన్నారు. మరి వారెంతో కూడా సంఘం సభ్యులు వారందరూ కూడా బాగా కృషి చేసి తమ సహాయాన్ని అందించి ఈ యొక్క క్షేత్రానికి వైభవాన్ని తీసుకురావాలని స్వామివారి ఆజ్ఞతో వారు ఎంతో శ్రమించి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నారు. మరి బ్రహ్మంగారి ఆశీస్సులతో ఆ సభ్యులకి, సంఘ సోదరులందరికీ కూడా బ్రహ్మంగారి ఆశీస్సులు కలగజేసి ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని సెలవు తీసుకుంటున్నాం. శుభం భూయాత్. జై